హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగి ప్రియ వ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరెవరు చూడలేదో ఈ వ్లాగ్ చూసిన తర్వాత వెళ్ళి చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను ఇవాళ ఒక స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరిగింది. డిఫరెంట్ ఐడియాస్ అని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చూశాను. దాని నుంచి నేను కొంత నేర్చుకున్నా. అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మీరు చూసేయండి. ఈ స్కూల్ నేమ్ ఏంటంటే సంస్కృతి ద స్కూల్. ఇన్విటేషన్ కార్డు ఇలా ఉంటుంది. నాకు ఇన్విటేషన్ ఎలా వచ్చిందంటే మా మామయ్య వాళ్ళ కూతురు ఇక్కడ చదువుతుంది, అందుకనే నాకు ఇన్విటేషన్ వచ్చింది. కాలేజీ మొత్తం చాలా బాగుంది. స్టార్టింగ్ లో నాకు అర్థం కాలేదు క్రిస్మస్ ట్రీ మిడిల్ లో ఎందుకు పెట్టారు. తర్వాత తెలిసింది క్రిస్మస్ వచ్చింది కాబట్టి అక్కడ ఆ థీమ్ తో పెట్టారు. స్టార్టింగ్ లో కూడా వింటర్స్ వరల్డ్ అని ఉంది కదా, ఆ థీమే అనుకుంటాను. అందుకనే మొత్తం డెకరేషన్స్ అలాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు. చూస్తున్నారుగా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఎవరికి వాళ్ళే చేసుకొని వచ్చారు. పేరెంట్స్ కొంతమంది హెల్ప్ చేశారంట. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా చెప్తున్నారు. ఈ సైన్స్ ఎక్స్పోలో కంపల్సరీ అందరు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ని బయటికి తీసుకురావడానికి ఇది ఒక బెస్ట్ వే. అండ్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ చేయాలి అన్నారు. అందుకని అందరు పార్టిసిపేట్ చేశారు. చూస్తున్నారుగా పిల్లలు కూడా ఎంత బాగా ప్రిపేర్ చేశారు. అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూడండి. రామ మందిరం అయితే చేశారు, చాలా బాగుంది అది చూడటానికి. ఎవ్రీ ప్రాజెక్ట్ చూస్తూ వెళ్తున్నాం. నాకైతే ఇక్కడ రామ మందిరం చాలా బాగా నచ్చింది. దాని తర్వాత రోబోటిక్ వైపు వెళ్ళాము. అక్కడ ఒకటైతే స్పెషల్గా నచ్చింది. ఏంటంటే అక్కడ రోబో కింద చేశారు, అది మీరు చూస్తున్నారుగా. అలా రోబో తయారు చేసి దానికి ఏంటంటే సెన్సర్ అనేది మన చేయి అడ్డు పెడితేనేమో ముందుకెళ్ళుద్ది, లేకపోతే ఆగిపోద్ది. అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కోసం అడిగాము. అక్కడ లైట్స్ ఉంటాయి, సెన్సెస్, దాన్ని బట్టి ఆపరేట్ అవుతూ ఉంటుంది. రోబోటిక్ లో కూడా చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్ చేశారు. ప్రాజెక్ట్స్ అన్ని చాలా ఇన్నోవేటివ్ గా చాలా బాగున్నాయి. ఈ రూమ్ మొత్తం స్పోర్ట్స్ గురించి, అందుకని స్పోర్ట్స్ కి సంబంధించినవి పెట్టారు. అండ్ ఇదంతా ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, వాల్కనోస్ గురించి అండ్ ఇల్లుల గురించి చిన్న పిల్లలు చేశారు. అండ్ సోలార్ సిస్టమ్ గురించి కూడా వాళ్ళు పిక్చర్స్ డ్రా చేసుకొని తీసుకొని వచ్చారు. అండ్ దానికి అతికిచ్చారు కూడా బాల్స్ అన్ని. ఇక్కడ వాల్కనోస్ అవన్నీ ఉన్నాయి. ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా, డిఫరెంట్ పల్లెటూరుల గురించి, అన్నిటి గురించి చాలా బాగా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వచ్చారు. చాలా బాగా చేశారు. యానిమల్స్ అండ్ డిఫరెంట్ వేస్ లో చేశారు. వాళ్ళకున్న ఐడియాస్ లో చాలా రోడ్స్ అన్ని, ఇవన్నీ 7 వండర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా చూసేయండి మీరు కూడా. ఇవన్నీ వాళ్ళ స్కూల్లో ఫొటోస్. ఇప్పుడు వేరే చోటుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో ఏమో తెలీదు, తీసుకువెళ్తున్నారు. అలానే అన్ని చూసుకుంటూ వెళ్తున్నాను. బయట స్టాల్స్ లో కూడా ప్రాజెక్ట్స్ పెట్టారు కొన్ని, అవి పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా వింటున్నారు. అండ్ రిమార్క్స్ కూడా రాయాలంట దాని మీద. తెలుగు ఆలయం అంట, ఇది తెలుగులో చెప్తారేమో, వెళ్ళి చూసేద్దాం పదండి ఎలా చెప్తున్నారు ఏంటో అని. తెలుగులో చిన్నపిల్లలు బాగా చెప్పారు. అప్పటి పద్ధతిని మళ్ళీ
కాదని భారతదేశంలో గ్రామాలు అందాలని పెంచిన విలక్షణమైనది. నెక్స్ట్ రూమ్లో అయితే చాలా బాగుంది, ఎందుకంటే దశావతారాలు చేశారు, బొమ్మలు పెట్టి చాలా బాగా చేశారు. అండ్ కార్డ్బోర్డ్తో గుడిని కూడా చేశారు. ఇక్కడ బొమ్మల కొలువు కూడా పెట్టారు, చాలా బాగుంది. వాళ్ళైతే దశావతారాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, పండుగల గురించి కూడా చెప్పారు. ఆ రూమ్ లోని అన్ని దేవుడు ఐటమ్స్ అన్ని ఉన్నాయి, అన్ని దేవుడికి సంబంధించినవే చేశారు. క్లాస్ రూమ్ లో పెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని అయిపోయినాయి, ఇంకా స్టాల్ లో చూడాలి. వీడియో కోసం స్టే ట్యూన్ టు యోగిప్రియ వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.